దేవునికి స్తోత్రాలు. క్రీస్తు కోరే యూనిటీ అనే ఒక చిన్న విషయాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఒక తలంపిచ్చిండు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూసినట్లయితే క్రిస్టియానిటీ అంటే క్రీస్తును కలిగిన యూనిటీ, లేకుంటే క్రీస్తు కోరే యూనిటీ, ఐక్యత. కనుక మన విశ్వాస జీవితంలో దేవుడు ఇక్కడ అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో ఒక మాటను దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనము వాక్యాన్ని స్పష్టంగా గమనించినట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అంటున్నాడు. మీ మీదికి మీరు శక్తి నొందురు అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని సమానత్వంగా చూస్తున్నాడు, ఏకత్వంగా చూస్తున్నాడు, యూనిటీగా చూస్తున్నాడు. కనుక మనము ఈ అంత్య కాలములో ఉంటున్న ప్రతి క్రైస్తవులు కూడా ఒక యూనిటీగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ అంటే ఇక్కడ డినామినేషన్స్ అనేటివి ఇంకప్పుడు స్టార్ట్ కాలే. దేవునికి స్తోత్రాలు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న వారు. కనుక ఇక్కడ చూసినట్లయితే అందరూ ఒక చోట కూడి ఉన్నారు. కనుక ఐక్యత కలిగి నివసించుట అది చాలా మంచిది. కనుక క్రీస్తు కోరే ఐక్యత అనేది మనము తప్పకుండా పాటించాలి. అదే 42వ అధ్యాయములో చూసినట్లయితే, వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఏతకుండిరి అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారైతే ఏ భేదం లేకుండా అందరికీ మరి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమన్నప్పుడు అందరూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన తర్వాత వారు ఏం చేస్తున్నారట, అప్పుడు డినామినేషన్స్ గాని, సిద్ధాంత పరంగా గాని ఏది లేదు అసలు. అందరూ కూడా బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును ఎడతెక్కున్నారట. అంటే యూనిటీ అనేది ఎప్పుడైతే ఉన్నదో దేవుని యొక్క కార్యం అనేది బలముగా వారి పక్షంన పనిచేసింది. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యము పనిచేసిందో 43వ వచనం చూస్తే, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుడంటే నచ్చని, దేవుడంటే ఎగతాళి చేస్తున్న ఆ శిశువులంటే నచ్చని వారికి ప్రతి వానికి భయం కలిగిందట. ఇక్కడ మనం ఎప్పుడైతే విచ్చలవిడిగా ఎవరికి వారు బలహీనంగా మనము ఉన్నట్లయితే శత్రువులకు బలము చేకూరుతది. కనుక మనము ఐక్యత కలిగి ఉన్నట్లయితే చూసే ప్రతి వారికి భయము కలిగిందట. అంటే యూనిట్‌ని ఏమి చెయ్యలేరు. దేవునికి స్తోత్రాలు. కనుక మనము అపోస్తలులాంటి ఒక మంచి ఆ వాతావరణమును ఈ కడవరి కాలంలో మనం తీసుకొచ్చే వారంగా ఉండాలి. అపోస్తలులకు దేవుడు ఏం చెప్పిండు? మీరు మేడగదిలో ఉండమన్నాడు అంతే. కానీ అక్కడ సిద్ధాంతపరంగా గాని, ఆళ్ళు ఏ రకంగా కూడా ఆలోచన చేయలేదు. దేవుడు చెప్పినట్టు చేయడానికి ఆళ్ళ యొక్క మరి సిద్ధాంతాలు గాని, అన్నీ విడిచిపెట్టి ఒక పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనతోటి ఉంటదో, ప్రతి వానికి ఎదుటుగా ఉన్న చూసేవానికి భయము కలుగుతది. మనల్ని చూస్తే అందరూ భయపడాలి గాని, మనకు రివర్స్‌గా క్వెషన్స్ చేయడము, మనల్ని పర్మిషన్స్ అడగడము చేయొద్దు. దేవునికి స్తోత్రాలు. కనుక మనము అంతటి స్థాయిలో ఉండాలంటే మరి ఒక కట్టె అనేది కొద్ది మంటనిస్తే గాని, ఒక 10 కట్టెలు అయితే ఎక్కువ మంటనిస్తా ఉంటది. అంటే యూనిటీ అనేది ఎంత చాలా గొప్పదో అనేది మనకు దేవుని యొక్క వాక్యము మనకు అర్థమవుతున్నది. ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనములో దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తున్నదంటే, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకును అంటున్నాడు. అంటే మనము యూనిటీగా ఒకరి కొరకు ఒకరు, ఒక డినామినేషన్ కొరకు ఇంకొక డినామినేషన్ ఏది అవసరమైతే ఉన్నదో ఆ అవసరం కొరకు ఇంకో డినామినేషన్ అయినా కావచ్చు, ఇంకో విశ్వాసం అయినా కావచ్చు, ఇంకో చర్చ్ అయినా కావచ్చు, ఒకరికొరకు ఒక ప్రార్థన చేస్తాంటే ఇక్కడ ఏదైతే బంధిస్తామో పరలోకంలో దేవుడు బంధిస్తాడట. ఏదైతే విడుదల చేస్తామో పరలోకం వచ్చి దేవుడు విడుదల చేస్తాడట. అంత మంచి ధన్యత, భాగ్యము దేవుడు మనకిస్తే మనము ఐక్యంగా ఉండక, మనము దేవుడు కోరిన ఐక్యత లేకుండా మనము శ్రమల పాలవుతున్నాము, శోధనల పాలవుతున్నాము, కష్టాల పాలవుతున్నాము. కానీ అపోస్తలుల జీవితంలో చూసినట్లయితే వారిని చూసే ప్రతి వారికి భయము కలిగినట్టు దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం మనం. అందుకే ఏలైనగా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఉందరో
అక్కడ నేను వారి మధ్య ఉందనని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకుంటారో అక్కడ దేవుడు ఉంటున్నాడట. అంటే ఎవరికి వారే కాదు. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందును మీ మీదికి అంటున్నాడు. మీరు కనిపెట్టమంటున్నాడు. అంటే ఐక్యతగా ఎప్పుడైతే ఐక్యతగా ఉన్నారో, ఐక్యతగా ఉన్న అందరికి దేవుని ఆత్మ వచ్చింది. ఇక ఐక్యతగా ఎవరైతే ఉంటారో అక్కడ దేవుని కార్యం జరుగుతది. దేవుని పని అనేది ప్రారంభమైతది. ఐక్యతగా ఉండి ఏ విషయంలో ప్రార్థన చేసినా, ఐక్యతగా ఉండి చేసిన ప్రార్థనకు దేవుడు తప్పకుండా పరలోకం నుంచి ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడున్న మరి ఆటంకములు, క్రైస్తవ సమాజంలో అడ్డంకముల కొరకు ఒక సంఘం కొరకు ఇంకొక సంఘము, అట్లా అన్ని సంఘాలు కలిసి ఇక్కడున్న ఆ యొక్క ప్రాసిక్యూషన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని బంధిస్తే దేవుడు పరలోకంలో బంధిస్తాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మన మధ్యలో ఉండి మన ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ బంధిస్తానంటున్నాడు. కనుక మరి దేవుడు పని చేస్తాడు. దేవుడు పని చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి అంటున్నాడు గదా! మేడగదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసినప్పుడు ప్రతి వారికి భయం కలిగింది. అంటే ఈ ప్రాసిక్యూషన్ చేసేవారికి కూడా మనం అందరం ఏకత్వం ఉంటే ప్రతి వారికి భయం కలుగుతది. మనమందరం కలిసి ఉన్న దాన్ని బట్టి మన మధ్యలో దేవుని ఆత్మ సంచరిస్తది. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా మనము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములో 5వ వచనం చూసినట్లయితే, ఆ కాలంలో ఇశ్రాయేలు భయము చేత ఎవడు వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడును. అంటే ఈ యొక్క వ్యతిరేక పరిస్థితులు ఇప్పుడే లేవు. అప్పటినుంచి ఉన్నాయి. యేసు ప్రభు కాలము గాకుండా యెహోషువ కాలం నుంచి గూడా ఈ రిస్ట్రిక్షన్స్ అనేటివి, ప్రాసిక్యూషన్స్ అనేటివి ఉన్నాయి. కనుక ఇక్కడ చూసినట్లయితే అప్పుడు యెహోషువతో ఇట్లా అన్నాడు, చూడుము నేను యెరికో దారి రాజును పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగించుతున్నాను. మీరందరూ అంటే మీరంతా ఒక యూనిట్‌గా కావాలి. అంటే దేవుడు ఈ యొక్క గట్టిగా మూయబడిన ద్వారమును తెరవగల శక్తివంతుడు గాని, దేవుడు అలా కాదు. మీరందరూ ఇక్కడ ఏది బంధిస్తే నేను పరలోకం నుంచి బంధించాలి. అంటే మీకు యూనిటీ కావాలని దేవుడు అప్పుడే కోరిండు. దేవునికి స్తోత్రాలు. దేవుడు తలుసుకుంటే ఆ ఎరుక గోడలు కూలగొట్టగలను గాని కూలగొడతలేడు. అందుకని వీళ్ళలో ఐక్యత కావాలి. కలిసికట్టుగా ప్రార్థన చేయాలి. ఒక అంశము కొరకు అందరూ కలిసి ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవుడు పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే అపోస్తులు చేసి చూపించారు. ప్రతి వానికి వాళ్ళని చూస్తే భయము కలిగిందట. దేవునికి స్తోత్రాలు. కనుక మోషే కాలం కూడా అందరూ కలిసి యెహోవాకు మొరపెట్టిన గనుక అంత పెద్ద ఎర్ర సముద్రం కూడా దేవుడు పాయలుగా చేసాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే 4వ వచనములో, అలాగ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టెలు కొమ్మును బూరలు పట్టుకొని ముందుగా నడవలెను. 7వ దినంలో మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా యాజకులు బూరలు ఊదవలెను. ఇక్కడ 5వ వచనం, మానక కొమ్ములతో వారి ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అంటే యూనిటీగా అందరూ ఒక అంశము కొరకు మరి ప్రార్థన చేయాలి. అందరూ ఒక అంశము కొరకు మీరు ఏదైతే ఇక్కడ అందరూ కలిసి ప్రార్థన చేస్తారో పరలోకం నుంచి దేవుడు డైరెక్షన్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ చూసినట్లయితే 20వ వచనంలో, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుడు తలుసుకుంటే ఏదైనా కూలగొట్టగలడు. దేవుడు భూమి ఆకాశం చేసిన దేవుడు కూలగొట్టగలడు ప్రాకారములు. కానీ ఐక్యత కావాలని కోరుతున్నాడు. దేవుడు కోరే ఐక్యత అది. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే భూమి మీద ఆ సమస్య కొరకు వీళ్ళందరూ ఏకీభవించారో పరలోకం నుంచి దేవుడు మరి తన చెయ్యి చాపి ఆ ఎరుకో గోడను కూలగొట్టిన దేవుడుగా ఉన్నాడు. ఇలా యూనిటీగా ఎప్పుడైతే అపోస్తులు ఉన్నారో చూసేవారికి భయము కలిగిందట. కనుక ప్రాసిక్యూషన్స్ కొరకు మనము ఆలోచించవలసిన అవసరం లేదు గాని దేవుని కార్యం కొరకు మనం ఆలోచిస్తూ క్రీస్తు కోరే ఐక్యతగా మనం ఉండడానికి ముందు కొనసాగుదాం. కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.